సిరికొండ మండల కేంద్రంలో దర్పల్లి సిఐ భిక్షాపతి ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులతో కలిసి 3 కిలోమీటర్ల మేర మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ భిక్షాపతి మాట్లాడుతూ గ్రామంలోని యువకులకు గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ పవ్లిక 40 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో ఈ నెల 22న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ శిబిరం ఉంటుందని హాజరయ్యేవారు ఆధార్ కార్డు తీసుకొని రావాలని సూచించారు. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 1440 తగ్గి 1,370,000కి చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు 1,050 తగ్గి 92,000 వద్ద కొనసాగుతుంది. అటు కేజీ వెండిపై ₹100 పెరిగి ₹1,20,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. బాసరా ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు ఇప్పటికే 15,000 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. అప్లై చేయడానికి ఇంకా 5 రోజుల గడువు ఉందని పేర్కొన్నారు. ఇక్కడ చదువుకోవడానికి పేద విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని వీసీ గోవర్ధన్ తెలిపారు. ఎవరైనా విద్యార్థులు మిగిలి ఉంటే ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. భార్య మృతికి కారణమైన కేసులో భర్త శ్రీనివాస్ కు కామారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్ 7 ఏళ్ల జైలు శిక్ష, ₹5,000 జరిమానా విధించారు. దేవునిపల్లికి చెందిన భార్గవిని శ్రీనివాస్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొన్నాళ్లకు తల్లి లక్ష్మితో కలిసి అదనపు కట్నం కోసం వేధించాడు. దీంతో బాధితురాలు సూసైడ్ చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ పై వాడిన భాష తెలంగాణ రాజకీయాలకు చెడ్డ పేరు తెచ్చేలా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఆయన వ్యవహారాల శైలి చూస్తే ఇలాంటి వ్యక్తి గతంలో రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తారా అని ప్రజలు అసహ్యించుకునేలా ఉందన్నారు. ఇకనైనా కేటీఆర్ తన భాష మార్చుకోవాలని హితవు పలికారు.